అగ్నిపథ్ ఇది ఒక ఇష్యూ అనే దానికంటే కూడా ఇది ఒక రీజనబుల్గా డీల్ చేయాల్సినటువంటి ఒక చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కమ్ ఇష్యూ అనొచ్చు. ఎందుకంటే యూత్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 22, 23 ఐ మీన్ యంగ్స్టర్స్. ఇది ఏం జరుగుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం సంఘటన చూసాం, బీహార్లో చూసాం, చాలా వరకు చూసాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ అగ్నిపథ్ ఇష్యూ వచ్చిన తర్వాత, తెర మీదకి వచ్చిన తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్, ఆ కొత్త మోడర్నైజేషన్ ఆఫ్ ఆర్మీ అనొచ్చు, ఇండియన్ ఆర్మీ అనొచ్చు, ఏదేమైనా రచన గారు ఈ ఫస్ట్ ఇన్సిడెంట్ టీవీలో చూసిన తర్వాత మీరు దాన్ని విట్నెస్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మీకు? టీవీలో ఈ వైలెన్స్, వాండలిజం ఇది ఫస్ట్ టైం చూసిన తర్వాత ఎందుకు అనిపించింది, ఎందుకు అండ్ ఎందుకు తప్పెందుకు చేస్తున్నారు అని. ఎందుకంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 70 years కన్నా ఎక్కువైంది అనుకుంటా. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు యూత్, యంగ్ పీపుల్ అండ్ అంటే చాలా జనరేషన్స్ వచ్చినాయి అప్పటి నుంచి మనకు ఒక ఎంటైటిల్మెంట్ అలవాటు అయిపోయింది. నాకు ఇది రావాల్సిందే, నేను దీనికి అర్హున్నే అనే ఎంటైటిల్మెంట్ అలవాటు అయిపోయింది. అండ్ అనడానికి ఇది ఎంత దెర్ ఈస్ అ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ కాల్డ్ చీజీ ఆర్ కార్నీ. అనడానికి అలా అనిపించినా కానీ సర్లేవో ఇలాగే అంటారు అని అన్నా కానీ దేశభక్తికి a love for the nation is very different from employment. A love for a nation and your ability and willingness to die for the country cannot be equated with or cannot be disrespected. I will use the word disrespected by using just a job, government ki naukri, government job, employment, way to make a living ane danni equate cheyalem. And Agneepath as a scheme, I mean, I will not hesitate in saying that Agneepath as a scheme is the disruption the status quo needed in order to construct the right force or the right manner in which the Indian armed forces should go. Army, Navy, Air Force, every which way. So, అందుకోసము నేను నాకు అంటే I'm there on this show and you're talking to me. I know there'll be a lot of criticism coming, that I don't care for the youth or something, but because I care for the youth and the young people, మన దేశంలో ఏజిజం చాలా ఎక్కువ అండి. అంటే నీకేం తెలుసురా, నువ్వు చిన్నోన్వి, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి అని. సో ఆ ఏజిజంని ఫర్ ద ఫస్ట్ టైం అంటే నాకు అనిపించి ఫర్ ద ఫస్ట్ టైం పక్కకు పెట్టి బేస్డ్ ఆన్ మెరిట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద బిగ్గెస్ట్ employing department of India, which is the defense forces, is screaming and telling, we do not care about your age or your experience, we want you young because we need you young. Okay. మనకు వాంటింగ్, ఇష్టం, కావాలి అనేది ఒకటి, మీరు అవసరం అనేది దట్ ఈస్ సో మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇష్టం వేరు, అవసరం వేరు. మీరు అవసరం మాకు. ఏం ప్రాబ్లం ఉందండి అగ్నిపథ్ స్కీమ్ తోని? యు ఆర్ 46,000 నౌ అండ్ వాళ్ళు 1.5 lakh దాకా కన్స్క్రిప్షన్స్ ఇంక్రీజ్ చేస్తాము అంటుండ్రు ఓవర్ ద నెక్స్ట్ 3 to 4 years. ద బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఓపెనింగ్ సో ఫార్. నేను ఆర్మీలోకి వెళ్తాను, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు జీవితాంతం నాకు బబ్బులు కావాలా అంటే ఇట్స్ అన్ ఆక్సిమోరాన్. ఇట్ డజంట్ మ్యాచ్. అసలు దానికి పొంతననే లేదు. నాకు పెన్షన్ కావాలి అనే దానికి పొంతననే లేదు. మీకు అంత ఇష్టం ఉంటే మీకు పెన్షన్, ఒక సేఫ్టీ, లేకపోతే ఒక ఇన్సూరెన్స్, ఒక లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్, అదంతా మీకు అంత అవసరం ఉంటే యూ హ్యావ్ అ చాయిస్. డోంట్ ఆప్ట్ ఫర్ ఇట్. ఎందుకంటే దేశభక్తిని ఎంప్లాయ్మెంట్గా ఊహించుకునే వాళ్ళు ఆర్మీలో జాయిన్ కావద్దు. అండ్ 4 years కోసము 4 years కొంచెం ఇంక్రీజ్ చేస్తారేమో, 4 years కోసము నువ్వు సిద్ధమై వెళ్తే then they know, you know, and everybody else knows that you are there for the right reasons. Right reasons ante to fight and die for your country if required.
ఖచ్చితంగా అని అంటలేను, ఇఫ్ రిక్వైర్డ్. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే యూత్ న్యాచురలీ అంత పెద్ద ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయరు అన్లెస్ దే ఆర్ ల్యాకింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్. సో నేను డెఫినెట్లీ గవర్నమెంట్ ఒక అవుట్ రీచ్ చేసేది ఉండే, ఒక మెల్లంగా అంటే ఒక ప్రిలిమినరీగా కొంచెం దాని గురించి మాట్లాడి డిఫరెంట్ సెక్షన్స్తో మాట్లాడి అలా మెల్లంగా కూడా ఇంట్రడ్యూస్ చేయవలసి వచ్చేది ఉండే. బట్ నౌ దట్ ఇట్ హస్ బిన్ introduced and it is going to be adhered to, I don't see a reason why it should not be. ఎందుకంటే ఇంటర్నేషనలీ చూస్తే కూడా యునైటెడ్ స్టేట్స్ 9/11 తర్వాత US had one of the biggest conscriptions into the army. అంటే నార్మలీ ఆర్మ్డ్ ఫోర్సెస్ నా కెరియర్ అని చెప్పేసి వెళ్ళే వాళ్ళు కాకుండా సివిలియన్స్ of various sectors of the society, various employments or jobs etc, irrespective of gender, armed forces lo join అయినారు. దే వాళ్ళు ఒక టూర్, వాళ్ళు అక్కడ టూర్స్ అంటారు, దే డిడ్ 1 tour 3 tours 10 years into the army and they are called veterans. They come back and they get reassimilated into the society community. Israel has compulsory conscription. Every man and woman of a certain age, I believe it's 17 and a half or so to 21 or 22, I'm not sure of that range. Everybody of that age group has to compulsorily conscripted and has to be a part of the army, has to be trained. వాళ్ళు దాంట్లో కంటిన్యూ చేస్తారా లేకపోతే హైటకు వచ్చేస్తారా, ఇట్స్ అప్ టు దెమ్. సో కంపల్సరీ కన్స్క్రిప్షన్ ఉన్న దేశాలలో లేని ప్రాబ్లం ఇక్కడ వాలంటరీగా బై చాయిస్ నీ ఇష్టం ఉంటే నువ్వు రా వచ్చి, యూ హ్యావ్ దీస్ సెట్ ఆఫ్ బెనిఫిట్స్, యూ ఆర్ గోయింగ్ టు బీ టేకెన్ కేర్ ఆఫ్, యూ ఆర్ గోయింగ్ టు బీ అసిమిలేటెడ్ ఇన్ అదర్ ఏరియాస్ అని అన్నప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? అంటే చాలా ఇచ్చేసా అంటే ఇప్పటి వరకు బాగా ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఇవ్వాలని చెప్పేసా. ఐ మీన్ యూ కాంట్ టేక్ యువర్ ఓన్ కంట్రీ ఫర్ గ్రాంటెడ్ కదా.